హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లాలో అదే ఆశ్రమంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి 50 ఫీట్ క్రిస్మస్ ట్రీ అనమాట. మనకు ఆశ్రమంలో పెట్టారు. సో ఇక్కడ క్రిస్మస్ అనే కాదు, ప్రతి ఒక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. సో మొన్ననే మన సత్యసాయి బాబాది 100th బర్త్డే అయిపోయింది నవంబర్ 23. సో ఇప్పుడు వచ్చేసి మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. ఈ వీడియోని ముందుగా లైక్ కొట్టేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందరనైతే మొత్తం లైట్లతో మొత్తం ఫుల్ డెకరేట్ చేసేసారనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది క్రిస్మస్ ట్రీ దగ్గర 50 ఫీట్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం మందిరం వచ్చేసి లైట్లతో అలరింగ్ చేశారు. ఇదంతా వెస్టింగ్ క్యాంటీన్ దగ్గర, ఇది లోపల ఆశ్రమంలో. చూడొచ్చు ఎంత బాగుందో డెకరేషన్ మొత్తం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ డెకరేషన్స్ క్రిస్మస్కి. ఫారినర్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి వీళ్ళైతే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి ఇంకొక క్రిస్మస్ ట్రీ అనమాట. ఇది 30 ఫీట్ ఉంటుంది. ఇది మనకి శాంతి భవన్ దగ్గర కనబడుతుంది. ఇది వెస్టర్న్ క్యాంటీన్ పక్కన. ఇది వచ్చేసి స్నాక్స్ ఐటమ్ దొరుకుతాయి కదా ఈవినింగ్, అటు సైడ్ ఇదంతా మొత్తం ఆశ్రమంలోనే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్స్తో నింపేశారు మొత్తం. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే రండి, వచ్చి చూడండి. డెకరేషన్ అయితే చాలా బాగున్నాయి. సో ఆల్రెడీ ఫారినర్స్ అయితే వచ్చేసారనమాట క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ ప్రశాంత్ నిలయంలో. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది చూడొచ్చు మీరు, లైటింగ్స్ మొత్తం మనకి గోపురం దగ్గర నుంచి లోపల శాంతి భవన్ దాకా అయితే మొత్తం లైట్ సెట్ చేసేసారు. చూడండి ఎంత బాగుందో. లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోని ముందుగా. ప్లీజ్ లైక్ ది వీడియో. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసాను, అది చూద్దామని ఎలా ఉందని. చాలా చాలా బాగుంది లోపల. సో చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్ వచ్చేసి జీసస్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇది వచ్చేసి 4వ శతాబ్దంలో నిర్ణయించబడింది అనమాట క్రిస్మస్ అని, జీసస్ బర్త్డే అని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.